తండ్రి తెలుపుతున్న రెండవ రహస్యం. నీ పాపములు క్షమించబడాలంటే నీవు నీ పాపమును మనసున ఒప్పుకుంటే సరిపోదు. రహస్యమందైనా సరే నీవు నీ నోటి వెంట పలికి ఒప్పుకోవాలి. అది నీ శ్వాస వెంట బయటికి వినపడాలి. ఎందుకనగా నీ శరీరానికి నీ ఆత్మకు సంబంధం ఏర్పరిచినది మన పరలోక తండ్రి స్వయంగా ఆదాముకు ఊదిన శ్వాస. అది మన తండ్రిది. నువ్వు నీ పాపం నోటితో ఒప్పుకోగానే తండ్రితో పాటు సాతాను కూడా అది వింటాడు. మళ్ళీ మళ్ళీ నీకు ఆ తర్వాత వాడు ఆ పాపం గుర్తు చేసింది అందుకని. కాని భయపడకు. వాడు గుర్తు చేసిన సరే అది క్షమించబడింది అని మాత్రం గుర్తుపెట్టుకో. అందుకే మన పరమ తండ్రి మళ్ళీ నీ గతాన్ని గుర్తు చేసుకోకు అంటారు. తండ్రి వస్తున్నారు, సిద్ధపడండి.